నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరు నియోజకవర్గంలోని ముక్కుడిగుండం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి 15 ఎకరాల అడవి భూమిని ముక్కుడిగుండంకు సంబంధించినటువంటి గిరిజనులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కొల్లాపూరు రేంజ్ సంబంధించినటువంటి రేంజ్ ఆఫీసర్ జయరాజు అదేవిధంగా కానిస్టేబుల్ వాల్యానాయకు సంఘటన ప్రాంతానికి చేరుకొని గిరిజనులు ఆక్యుపై చేసుకున్నటువంటి 15 ఎకరాల భూమిలో ఉన్నటువంటి చెట్లను నరికివేసి కాల్చివేసినటువంటి ప్రదేశం ఏదైతుందో అక్కడికి చేరుకొని గిరిజనులకి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే గిరిజనులు కూడా మా భూమి మా హక్కు అని చెప్పేసి ఉన్నటువంటి రేంజ్ ఆఫీసర్ జయరాజు పైన అదేవిధంగా వాల్యానాయక్ పైన అటవీ శాఖ అధికారుల పైన కూడా దాడులు చేయడం జరిగింది. మూకుమ్మడిగా దాడులు చేయడం ఉన్నటువంటి నేపథ్యంలోనే జయరాజు ఒక రేంజ్ ఆఫీసర్కి గాయాలు కావడం, అక్కడే ఉన్నటువంటి వాల్యానాయక్ వాళ్ళ మధ్యన వాగ్వాదం జరగడం ఉన్నటువంటి పరిస్థితుల్లోనే సమాచారం అందుకున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా అటవీ శాఖ అధికారులు అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకొని గిరిజనులని అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వెంటనే మహిళలను అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మహిళలకు సంబంధించినటువంటి భర్తలందరూ కూడా పరారీలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వెంటనే భర్తలను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అటవీకి సంబంధించినటువంటి భూములని కాపాడడానికి గిరిజనులకి ఇద్దరి మధ్యన వాగ్వాదం జరగడంతో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని అటు గిరిజనులపైన కేసులు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాము. అడవి ప్రాంతం సంబంధించినటువంటి భూముల్ని కాపాడడానికే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.